ప్రతివారం ఒక్కో నక్షత్రంలో పుట్టినటువంటి వారి విశేషాలని తెలుసుకునే క్రమంలో ఈ వారం పూర్వాషాఢ నక్షత్ర జాతకుల లక్షణాల గురించి తెలుసుకుందాం. పూర్వాషాఢ నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రం కాబట్టి వంచనకి తగినటువంటి ఆలోచన స్పష్టంగా ఉంటుంది. మనుష్య గణానికి సంబంధించిన ఈ నక్షత్రానికి నాటవలసినటువంటి మొక్క నిమ్మ లేదా మేడి. ఇక ఈ నక్షత్రానికి సంబంధించిన అధిపతి గంగ కాబట్టి స్వచ్ఛంగా స్పష్టంగా వాళ్ళు కనిపిస్తారు. కుటుంబంలో ఈ నక్షత్రం వాళ్ళకి స్త్రీ ఆధిపత్యం ఉంటుంది కాబట్టి కుటుంబం బాగా అభివృద్ధిలోకి వచ్చినా దానికి భార్యే కారణం, కుటుంబం పతనావస్థకి చేరినా దానికి భార్యే కారణంగా ఉంటుంది. ఎక్కడైనా తమకి ఓటమి సంభవించినట్టయితే ఆ ఓటమిని కూడా సమర్థించుకుంటూనే ఉంటారు తప్ప నేను ఓడిపోయాను అని ఒక పట్టాన ఏమాత్రము అంగీకరించరు ఈ నక్షత్రం వారు. ఇక చక్కనైనటువంటి విలాసవంతమైన జీవితం మాత్రమే కావాలి అని అనుకుని స్వదేశంలో కంటే కూడా విదేశంలో వ్యాపారం చేయాలి అనే ఆలోచన కలిగిన ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎక్కువ విదేశాల్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. వీరిలో మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అవసరం అని అనుకున్నటువంటి వేళ చక్కగా మాట్లాడతారు, అవసరం లేదు అని అనుకున్నటువంటి వేళ చాలా మితభాషలుగా కనిపిస్తారు. దైవపరంగా అయినట్లయితే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేస్తూ దక్షిణామూర్తిని ఆరాధించడం చాలా మంచిది. ఇక రత్న ధారణ విషయానికి వచ్చినట్టయితే శుక్రగ్రహ నక్షత్రం కాబట్టి వజ్రాన్ని ధరించడం అత్యుత్తమం.